సో 12 అయిపోయింది ఫైనలీ. హ్యాపీ బర్త్డే పాపుమా, హ్యాపీ బర్త్డే. యాక్చువల్లీ ముందు నేను తినిపించాలి కదా. హ్యాపీ బర్త్డే బుజ్జిమా. థ్యాంక్ యూ మా. బుజ్జి బంగారం ఈ పొద్దు ఇవ్వాలనుంది ఓ ముద్దు. సో గోవాకి వచ్చి ఇలా వర్షంలో తడుచుకుంటూ రూమ్కి వెళ్తున్నాం. గోవా చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎలా ఉంది నీ బర్త్డే ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, పీస్ఫుల్గా, ప్రశాంతంగా. సో మార్నింగ్ లేచి ఈ ఒక్క ప్లేస్లో కూర్చొని ఫుల్ వర్షంతో వేడి వేడి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శుభాష్ శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఫైనలీ యశ్వంత్ బర్త్డే వచ్చేసింది కాబట్టి యశ్వంత్ బర్త్డే కోసం షాపింగ్ చేద్దామనేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఈవినింగ్ 6 o'clock. సో ఏంటంటే ఏఎంపీ మాల్కి అయితే వెళ్తున్నాను. సో ఈ రోడ్ అయితే మీకు తెలిసి ఉంటుంది, దిస్ గచ్చిబౌలి సర్కిల్, ఫుల్ ట్రాఫిక్. సో ట్రాఫిక్లో ఉన్నాను. అండ్ అక్కడ మీరు చూసుకోవచ్చు మా అన్న వచ్చాడు, అక్కడ మా నాన్న వచ్చారు. సో ఈసారి యశ్వంత్ బర్త్డేని కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం అనేసి స్పెషల్గా అనుకుంటున్నాను. బట్ నేనైతే అనుకున్నాను, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, బట్ చూడాలి. అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి లిటరలీ బయటకు అయితే అస్సలు వెళ్ళలేదు. ఓకే, అండ్ షూటింగ్ మీద కొంచెం సూరత్ అయితే వెళ్ళొచ్చాను అంతే, అంతకుమించి అయితే వెళ్ళలేదు. 1 year అయిపోయింది కాబట్టి కొంచెం టైం తీసుకొని యశ్వంత్ బర్త్డే కోసం స్పెషల్గా బయటకు కూడా ఒక 3 days ట్రిప్ కూడా వెళ్తున్నాము కాబట్టి అక్కడికి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అన్నీ అయితే నేను కంప్లీట్గా చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు షాపింగ్ అయితే వెళ్తున్నాను కాబట్టి చలో ఏమేమి తీసుకుంటున్నాము చూపిస్తా. మార్నింగ్ నుంచి చెప్పి అసలు యశ్వంత్ లిటరలీ 1 month నుంచి పార్లర్కి వెళ్ళలేదు. మా అన్న వచ్చి మార్నింగ్ చెప్పగానే పార్లర్కి వెళ్ళి ట్రిమ్మింగ్ అని చేయించుకొని స్మార్ట్గా తయారయ్యాడు అనమాట. బాగున్నావు అన్న నువ్వు. బర్త్డే షాపింగ్ చేసుకోమంటే మనము ట్రిప్ వెళ్ళాలికిన షాపింగ్ అయితే యశ్వంత్ ఫినిష్ చేసేసుకున్నారు. పాపం మా నాన్న యాక్చువల్లీ ట్రిప్ కోసం జస్ట్ 2 టీ-షర్ట్ మాత్రం తీసుకున్నారు. నేను జస్ట్ ఒక క్రాప్ టాప్ తీసుకున్నాను గైస్ అంతే. హలో బాబు, బర్త్డే షాపింగ్ చేయమంటే ఏ షాపింగ్ చేస్తున్నావు? హలో యశ్వంత్ బాబు, లుక్ అట్ హియర్. బర్త్డే షాపింగ్ చేయమంటే ఏ షాపింగ్ చేస్తున్నావు? యూ లుకింగ్ స్మార్ట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. కానీ ఎవరు దృష్టి పట్టకండి. సో ప్రస్తుతానికి షాపింగ్ అయితే చేసుకొని ఇక్కడి నుంచి ఇంకొక స్టోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ అసలైన బర్త్డే షాపింగ్ చేయడానికి. అండ్ ఈ షాపింగ్ లాగ్లోనే మనము ట్రిప్ కూడా వెళ్తున్నాము కదా, ఆ ప్యాకింగ్ నుంచి మా ట్రావెల్ అంతా ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఏంటంటే మీరు షాపింగ్ అన్ని చూసారు, కానీ ఫస్ట్ డే కాకుండా మళ్ళీ సెకండ్ డే కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కావాల్సినది దొరకలేదు కాబట్టి అగైన్ మళ్ళీ సెకండ్ డే వెళ్ళి కావాల్సినదన్నీ తీసుకొని అయితే వచ్చేసాము. బర్త్డే కావాల్సిన షాపింగ్, అలాగే ట్రిప్ అయితే వెళ్తున్నానని చెప్పాను మీకు. సో ఆ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే 100% గోవాకి అయితే వెళ్తున్నాము అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్లాన్ అయితే చేస్తున్నాను గోవా వెళ్ళాలి అనేసి, బట్ ఆ ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. నేను బిజీ ఉండడం, యశ్వంత్ బిజీ ఉండడం, అండ్ దాంతోపాటు ఇప్పుడు మా అన్న మా నాన్న అందరూ వచ్చారు కాబట్టి సో చలో ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా ఒక 3 days కోసం వెళ్తున్నాము. అండ్ దట్టు మా నాన్న అండ్ మా అన్న ఫస్ట్ టైం గోవాకి వస్తున్నారు కాబట్టి సో కొంచెం చాలా స్పెషల్గా ఉండబోతుంది ఈ దిస్ ఇయర్ బర్త్డే. సో కాబట్టి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నీ బట్టలు లేవన్నా గుడు? ఏమైంది నీకు? వాడికి ఏంటంటే ఒకవేళ ఏదైనా మనము బ్యాగ్ పెట్టుకొని ఇట్లా బట్టలన్నీ పెట్టుకుంటే వాడికి డౌట్ అయితే వచ్చేస్తుంది, ఎక్కడో ఒక చోట సెన్స్ షూటింగ్కి వెళ్తుందా లేకపోతే ఎక్కడికైనా బయటికి ప్యాకింగ్ చేసుకొని వెళ్తుందా అనేసి. అట్లా అరే వీడిని దీనికి వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడు రా దీని లోపల వేసుకొని వెళ్ళిపోతాను, ఫ్లైట్లో ఎలాగో అలో చేయడు కాబట్టి సో దీని లోపలికి వేసుకొని వెళ్ళిపోతా. సో ఈ వీడియోలో అంతే. మీరు ఏంటంటే యశ్వంత్ గారు బర్త్డే కోసం షాపింగ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ నేను నా ట్రావెల్ బ్యాగ్ని ఎలా ప్యాక్ చేసుకుంటాను, అండ్ దాంతోపాటు మార్నింగ్ లేచి సో నా ట్రావెల్ నుంచి మనము గోవాకి వెళ్ళేంత వరకు నా ట్రావెల్ కూడా ఎలా ఉంటుంది అనేసి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇంకా పొద్దున్నే ఫ్లైట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫాస్ట్గా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నా.
సో నా రెగ్యులర్గా అక్కడ వేసుకోవడానికి బట్టలు అయితే అంతగా నేనేం తీసుకోవట్లేదు. దట్ ఓన్లీ 3 days. కావాలంటే అక్కడైనా తీసుకోవచ్చు, దొరికేస్తుంది కలర్ఫుల్ అవుట్ఫిట్. కానీ ఏంటంటే ఈ మధ్యలో కొంచెం యశ్వంత్ బర్త్డే రావడం వల్ల ఒక స్పెషల్ డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో అక్కడ ఇంకా బీచ్ అన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీయొచ్చు కదా అనేసి శారీస్, దాంతోపాటు యశ్వంత్ బర్త్డే అవుట్ఫిట్, దీనికనే సగం సూట్ కేస్ అయితే నిండిపోతుంది. సో ఫైనలీ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా నైట్ అంతా కొంచెం పార్కింగ్ అన్ని చేసుకొని ఫాస్ట్గా పడుకొని, సో పొద్దున్నే లేచి పూజ అని చేసుకొని సో ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. కొంచెం బాధిస్తుంది బికాజ్ షాడోని వదిలేసి వెళ్తున్నాం అనేసి. అక్కడ వెళ్ళేంత వరకు కొంచెం అట్లానే ఉంటుంది అది. సో అది తప్ప సో బర్త్డే బాయ్ వాజ్ రెడీ టు ఫ్లై. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఏంటి బర్త్డే స్పెషల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం? అక్కడ వెళ్ళాక ప్లాన్ చేసుకోవాలి. యా యాక్చువల్లీ ఏంటంటే టు బీ ఫ్రాంక్ అక్కడ ఏదో సర్ప్రైజ్ ఉంది లేదా అలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఏమీ అనుకోలేదు. బట్ ఏంటంటే ఎస్ గో విత్ ద ఫ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ప్లాన్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే చూస్తూ ఉండండి. నా ట్రావెల్ కూడా ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను. మా నాన్న అయితే చూడండి, అబ్బా ఇల్లు ఇబ్బంది మంచూరి ఇక్కడే. సో మా నాన్న ఫుల్ కలర్ అన్నీ వేసుకొని చూడండి, ఫుల్ కలర్ అన్నీ వేసుకొని మా నాన్నని ఫుల్ రెడీ అయిపోయాడు. మా అన్న మా నాన్న ಹೆಂಗ್ ಅನ್ಸ್ತಾ ಇದೆ ಗೋವಾಗ ಹೋಗ್ತಾ ಇರೋದು? ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಹೋದ್ಮೇಲೆ ಅಲ್ಲಿ ಇನ್ನೂ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ಹೋಗೋಣ ನೋಡೋಣ. ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಅಲ್ಲಿ ಗೋವಾದಲ್ಲಿ? ಎಂಜಾಯ್. ಅಂಡ್ ಇಂಕೋటి ఏంటంటే ఎంజాయ్ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎస్ ಇದೆ బీచ్ ಇದೆ. దట్టు మా నాన్న ఫస్ట్ టైం వస్తున్నారు. అందులో కూడా మా నాన్న అయితే ఫుల్ ఎగ్జైట్గా ఉన్నారు. ఎందుకంటే కొంచెం టీషర్ట్ గీషర్ట్ అన్నీ తీసుకున్నారు. కొంచెం ఎంజాయ్ చేద్దామమ్మా షార్ట్స్ టీషర్ట్ అలా వేసుకొని అనేసి. సో చూద్దాం. ఏంటంటే ఉన్న టైంలోనే కొంచెం టైం చేసుకొని దీనికోసం ఒక 3 daysకి షార్ట్ ట్రిప్గా వెళ్తున్నాం అన్నమాట. సో చలో బాగా అయితే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. సో ఓవరాల్ మీకు ట్రావెల్ అయితే చూపిస్తాను ఇంకొక వీడియోలో కూడా. సో ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అది కూడా కంప్లీట్గా చూపిస్తాను. ఎయిర్పోర్ట్కి వచ్చాం ఫ్రెండ్స్. నాకు లైటింగ్ లేదు ఫ్రెండ్స్. ఆయన మీరు బాగున్నారు ఫ్రెండ్స్. హలో యశ్వంత్, హాయ్. అప్ప హాయ్. సో ఎయిర్పోర్ట్కి అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాము. నాకు కొంచెం క్యాబ్స్ పడదనమాట, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకా నా కారే తీసుకొని రావడం జరిగింది. ఇంకా మన కారే తీసుకొచ్చి ఆడ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఓ మై గాడ్, ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇక్కడ అన్ని కంట్రీస్ టైం ఉంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. నాకు తెలిసి రోజు వర్షం పడుతుంది అనుకుంటా. సూపర్ ఉంది అసలు క్లైమేట్. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను యశ్వంత్ అండ్ యశ్వంత్ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు దీంట్లోనే ఉన్నాం అన్నమాట ఆల్రెడీ. సో బాగా నచ్చింది నాకు. సో అగైన్ మళ్ళీ ఇక్కడే బుక్ చేయించాను అనమాట.
12 అయిపోయింది ఫైనలీ. హ్యాపీ బర్త్డే పాపుమా, హ్యాపీ బర్త్డే. ఓకే చలో క్యాండిల్. సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్యాక్ట్ బీచ్ దగ్గర సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము, కానీ అక్కడ కొంచెం మ్యూజిక్ అన్నీ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఒక స్మాల్ కేక్ కటింగ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ పాపు, హ్యాపీ బర్త్డే టు యూ. యాక్చువల్లీ మా అన్న బ్లాస్ట్ కోసం ట్రై చేస్తున్నాడు, కానీ అది అసలు ఇట్లా అవుతుంది అనమాట బర్త్డే చేసేటప్పుడు, అవ్వట్లేదా? ఎస్ 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 సూపర్ క్లైమేట్ అండ్ వర్షం. వర్షం అంటే శుభం అంటారు కాబట్టి ఇట్స్ 100%. ఓ మా అన్న ఇక్కడ కొట్టబట్టి ఇక్కడ కొట్టేశాడు. సో చేయించింది అనమాట. సర్లే పర్లేదులే. హ్యాపీ బర్త్డే బుజ్జిమా, మే గాడ్ బ్లెస్ యూ. నుండు నీరేలు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ అలాగే నువ్వు ఈ సంవత్సరం ఏదేదైతే అనుకున్నామో అన్నీ సక్సెస్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నీ హ్యాపీనెస్ అలాగే నీ సక్సెస్లో కూడా నేను ఎప్పుడు తోడుగా ఉంటాను 100%. సో హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ సో 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 మచ్. సో ఇది అన్నమాట హ్యాపీ బర్త్డే. యాక్చువల్లీ ముందు నేను తినిపించాలి కదా. హ్యాపీ బర్త్డే బుజ్జిమా. బుజ్జి బంగారం ఈ పొద్దు ఇవ్వాలనుంది ఓ ముద్దు. సో యాక్చువల్లీ ఏంటంటే బీచ్ దగ్గర మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అక్కడ అన్నీ అరేంజ్ చేసాము, కానీ ఏంటంటే గోవాలో ఫుల్ వర్షం అన్నమాట. సో అప్పటి నుంచి కొంచెం ఎక్కువ వర్షం పడడం వల్ల సో అంత ప్రాపర్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయాము. సో కాబట్టి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ రూమ్కి వచ్చేసి రూమ్ దగ్గర అయితే బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే బర్త్డే బాయ్. సో ఇది అనమాట. జస్ట్ నేను ఏదైతే అనుకున్నాను 25th నైట్ 12 o'clockకి బర్త్డే సెలబ్రేట్ చేయాలని, సో అదైతే ఇలా జరిగిపోయింది, దట్టు వర్షం వల్ల. అండ్ అసలైన బర్త్డే రేపు మార్నింగ్ యాక్చువల్లీ బీచ్ దగ్గరికి వెళ్ళి సో చాలా ప్రాపర్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి సో కొంచెం మార్నింగ్ తొందరగానే లేచి రెడీ అయిపోయి బీచ్ దగ్గర బర్త్డే అయితే సెలబ్రేట్ చేయాలి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ యశ్వంత్కి అయితే విష్ చేస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వార్మ్ విషెస్. సో డెఫినెట్లీ కమెంట్స్ అన్ని యశ్వంత్ కూడా చదువుతారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తారు. సో ఇది అనమాట. సో మార్నింగ్ లేచి బీచ్ దగ్గరికి వెళ్ళి అసలైన బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంది అనేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే నిద్ర వస్తుంది కాబట్టి సో పడుకుందాం. ఓకే, హ్యాపీ బర్త్డే. అలా ఆట దేవుడు చెబుతూ
సో గోవాకి వచ్చి ఇలా వర్షంలో తడుచుకుంటూ రూమ్కి వెళ్తున్నాం. శోభ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఎలా ఉంది నీ బర్త్డే ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఇలా చాలా చాలా బాగుంది. దట్టు ఇంత ఖాళీగా ఉన్నప్పుడు మేమిద్దరూ ఇంతగా వచ్చి ఫ్రీగా కూర్చొని దట్ ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఏమంటారు, అమేజింగ్. చాలా 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 బాగుంది. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్లీ చాలా మంచి టైంలో వచ్చామనేసి. మీరు ఎవరైనా కనుక ప్లాన్ చేస్తుంటే ఈ మంత్లో ప్లీజ్ డూ విజిట్ గోవా అండి. చాలా 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 బాగుంది. అండ్ రైనీ సీజన్ అంతా కూడా చాలా రైన్ పడుతుంది అండ్ క్రౌడ్ అయితే అస్సలు లేదనమాట. సో క్రౌడ్ కూడా లేదు కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వెళ్తారు. డెఫినెట్లీ నా ప్లాన్ చేస్తారు తర్వాత. సో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే వచ్చేసేయండి. అస్సలు అదిరిపోయింది గోవా అయితే. వెదర్ ఆసమ్ ఉంది. సో మార్నింగ్ లేచి ఈ ఒక్క ప్లేస్లో కూర్చొని ఫుల్ వర్షంతో వేడి వేడి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ క్రేజీ? ఆ శాండ్విచ్ ఏంట్రా బాబు, వేడి వేడిగా బాగుంది. పోహా బాగుంది, పూరి బాగుంది, సాగు బాగుంది. తినొచ్చు కదా. సో గైస్, ఇది గోవాలో మై లాస్ట్ డే అన్నమాట. సో రేపు మార్నింగ్ అగైన్ నేను హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాను. బట్ ఏంటంటే మంచి టైంలో అయితే వచ్చాము, కానీ ఫుల్ హెవీ రైన్ ఉండడం వల్ల బయటికి అసలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. చాలా 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 ప్రాబ్లం అవుతుంది. అండ్ దట్ టు బర్త్డే యాక్చువల్లీ ఇక్కడ చేయాలనేసి చాలా చాలా ప్లాన్ అయితే చేసుకొని వచ్చాను. అండ్ ఎస్పెషలీ బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం మంచిగా డెకరేషన్ అని చేయించుకొని, సో యశ్వంత్ బర్త్డే అయితే అక్కడ సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాను. అన్నీ కూడా మాట్లాడి అరేంజ్ చేసాము. కానీ ఇక్కడున్న క్లైమేట్ అండ్ హెవీగా వర్షం ఉంది. సో ఏంటంటే గోవాలో మనకు అలర్ట్ కూడా చెప్పారు. వర్షం ఎక్కువ ఉండడం వల్ల అలర్ట్ కూడా ఎక్కువ వస్తుంది, కాబట్టి కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి అనేసి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు రిస్క్. అండ్ దట్టు బయటకు వెళ్ళాలంటే అస్సలు పాసిబుల్ కూడా లేదు, గట్టిగా పడుతుంది వర్షం. కాబట్టి నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్. సో యశ్వంత్ అయితే మా ఫ్యామిలీతోనే ఉన్నాడు అండ్ దట్టు మాతోనే ఉన్నాడు, కాబట్టి బర్త్డే రోజు వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో అది. బట్ ఇక్కడ అయితే షాపింగ్ అయితే చేయకుండా నేను వెళ్ళాను. వర్షం వచ్చినా కూడా ఒక చిన్న అంబ్రెల్లా అనేది తీసుకొని పట్టుకొని షాపింగ్ అయితే వెళ్దాం అనేసి లాస్ట్ కదా, సో వెళ్తున్నాము. అండ్ దాంతోపాటు మీ అందరికీ తెలుసు కొత్త షో కూడా చేస్తున్నాను, కాబట్టి కొత్త షో కోసం కొన్ని థింగ్స్ అన్నీ షాపింగ్ చేయాలి కాబట్టి సో బయటకు అయితే వెళ్తున్నాము. సో పదండి, షాపింగ్లో ఏదైతే తీసుకొస్తున్నారు ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్. క్రియేటివ్గా ఉంది. బాగుంది. ఇది గోవాలో మా పరిస్థితే. సో ఏదో చేయాలని వెళ్ళి బయటకు వెళ్ళి సో ఇప్పుడే వచ్చామన్నమాట. ఫుల్ అంటే ఫుల్ లిటరలీ ఎంతసేపు వెయిట్ చేసినా వర్షం అయితే ఆగట్లేదు. సో చూస్తున్నారు కదా మా గెటప్పులు ఎలా ఉంది అనేసి. సో ఇట్లా
రెయిన్ కోట్ అయితే అందరూ ఒక్కొక్క కలర్ అయితే తీసుకొని వెళ్ళి కొంచెం జస్ట్ ఏమంటారు ఎలాంటి షాపింగ్ కదా ఏమంటారు చిన్న షాపింగ్ చిన్న షాపింగ్ అంతే. సో చిన్న షాపింగ్ అయితే చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఫైనలీ బర్త్డే కనేసి గోవా వచ్చి ఒక 3 days ఫ్యామిలీ తోటి టైం అన్ని స్పెండ్ చేసి ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. కానీ ఏంటంటే కొంచెం ప్లాన్డ్గా బర్త్డే అయితే ఇలా చేయాలి అలా చేయాలి అనేసి నేను ఏదైతే అనుకున్నానో అది మాత్రం చేయలేకపోయాము బికాస్ ఆఫ్ వెదర్ అండ్ ఫుల్గా వర్షం ఉండడం. బట్ ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎంజాయ్ అయితే చేసాము చాలా చాలా వీఆర్ వెరీ హ్యాపీ. సో మీరు కూడా చూసారు కదా నా ట్రావెల్ ఎలా జరిగింది, అలాగే బర్త్డే యశ్వంత్ బర్త్డే కూడా ఎలా చేసాము ఏంటి అన్నీ మీరు కూడా చూసారు. కాబట్టి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ మిమ్మల్ని ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. యశ్వంత్ ఎలా అనిపించింది గోవా ట్రిప్? బాగా అనిపించింది కానీ కరెక్ట్ చూస్తే ఈ రోజే వర్షం లేదు, ఫుల్ ఎండ ఉంది. లాస్ట్ 3 days వర్షంలో రూమ్లోనే కూర్చోవాల్సి వచ్చింది. ఎస్ బట్ ఏంటంటే నీకు తెలియకుండా కొన్ని సర్ప్రైజ్ అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది, దట్టు బీచ్ దగ్గర. అండ్ నీకు కూడా తెలుసు అది ఏంటంటే ఇక్కడ ఉన్న వెదర్ వల్ల కొంచెం ప్రాబ్లం అవ్వడం వల్ల సో ప్రాపర్గా నేను ఏదైతే అనుకున్నానో అది చేయలేకపోయాను. బట్ ఒకటే హ్యాపీ ఏంటంటే సో బర్త్డే రోజు నువ్వైతే మాతో ఉన్నావు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి సంవత్సరం బర్త్డే అయితే ఫ్రెండ్స్ తోటే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇయర్ మాత్రం స్పెషల్గా ఫ్యామిలీతో స్పెండ్ చేశారు కాబట్టి ఐ వాజ్ హ్యాపీ.